మహిళల ఆత్మగౌరవానికి ఎవరు భంగం కలిగించినా వారిని కించపరిచేలా మాట్లాడినా ఖబర్దార్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మహిళలను కించపరిచి మాట్లాడుతున్నారో వారికి హెచ్చరికలు అనేది జారీ చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఈ సందర్భంగా మహిళల గౌరవానికి ఎవరు భంగం కలిగించినా వేధింపులకు పాల్పడ్డా కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనాధికారిక పిఏ సతీష్ ఒక మహిళను వేధించినట్లు ఆరోపణలు వచ్చాక కూడా అతన్ని వెంటనే తొలగించకుండా తాత్సారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారంట. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేసే వరకు చర్యలు తీసుకుపోవడం ఏంటని మండిపడ్డారు. బాధితయుతమైన పదవుల్లో ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలని వ్యవహరించాలని, కుటుంబ సభ్యులు వారి దగ్గర పనిచేసే వారు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న కొందరు నాయకులు పార్టీ కార్యాలయ సిబ్బందితో ముఖ్యమంత్రి సుమారు 4 గంటల పాటు సమావేశమయ్యారంట. ఈ సమావేశంలో మంత్రి దగ్గర పనిచేసే వ్యక్తులైనా బంధువులైనా ఎవరైనా సరే వారి ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరి ఇంత ట్రెండ్ అవుతున్న ఆ పిఏని ఎందుకు సస్పెండ్ చేయలేదు, అతనిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదో మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ కానీ టీడీపీ కానీ ఈ ప్రధాన పార్టీలు రెండు కూడా ఈ మహిళా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారిని చిన్నపాటి సెలబ్రిటీల చేత కానీ లేకపోతే పార్టీలో కొందరు కార్యకర్తల చేత కానీ ఎవరో ఒకళ్ళ వ్యక్తుల చేత విమర్శలు చేయటం చేపిస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకి కిరాక్ ఆర్పి జబర్దస్త్లో ఒక నటుడు కామెడీ చేస్తాడు. అతను మాజీ మంత్రి రోజాపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో, ఎలాంటి జిగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడతారో మనందరం చూడవచ్చు. అలాగే శ్రీరెడ్డి గత ప్రభుత్వం అలాగే చేపించింది, ఇప్పుడు అలాగే చేపిస్తున్నారు. మరి ఇలాంటి వారిపై మీరు చర్యలు తీసుకొని ఇలాంటి వారిని మీరు అరికడితే అప్పుడు మన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వారి బంధువులకి వార్నింగ్ ఇస్తారు. అరే మన సీఎం గారు ఊరుకోర్రా బాబు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. పైన వాళ్ళు ఏది పాటిస్తే కింద వాళ్ళు దాన్ని ఆ బాటకి వాళ్ళు రోడ్డు వేసుకొని అదే బాటలో నడుస్తారు. ఈ వార్నింగ్లన్నీ కూడా ఇలాంటి వార్నింగ్లు చాలా ఖబర్దార్. ఏం ఖబర్దార్? ముందు సోషల్ మీడియాలో కిరాక్ ఆర్పి లాంటి వాళ్ళని, సీమరాజా లాంటి వాళ్ళని కంట్రోల్ చేస్తే అప్పుడు వీళ్ళు కూడా ఇదిగా ఉంటారు. వాళ్ళ తిట్టంగా లేదు, మేము తిడితే వచ్చిందా వారిపైన చర్యలు తీసుకుంటే మేము చర్యలు తీసుకుంటాం అనే కాడికి వెళ్ళిపోద్ది ఇది. ఉదాహరణకు తిరువూరు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఈయన కూడా ఇదే టాపిక్ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ తిరువూరు ఎమ్మెల్యే పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటంటే ఎన్నిసార్లు వ్యవహరించినా కొలిక్కిపూడి ఎమ్మెల్యేని ఆయన వ్యవహార శైలిలో మార్పు రావడం పైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారంట. తనను గెలిపించిన ప్రజలేనంటే ఇటీవల మళ్ళీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారంట. వ్యక్తిగతంగా బలవంతులమని పార్టీ అవసరం లేదని భావించిన వారు బయటికి వెళ్ళి నిరూపణ చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఆయన ఎందుకు బయటికి వెళ్ళాలండి? అంటే పార్టీ క్రమశిక్షణ తప్పాడు కాబట్టి ఈయన సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని క్వశ్చన్ మార్క్ ఇక్కడ కనబడుతుంది. ఆయన ఎందుకు ఫైట్ చేస్తున్నాడని ఒకసారి మనం గమనిస్తే ఎంపీ తన నియోజకవర్గంలో కలగజేసుకుంటున్నాడు, కార్యాలయాలు పెడుతున్నాడు, ఇక్కడ ఆయన నన్ను డామినేషన్ చేసేలాగా వ్యవహరిస్తున్నాడు అనేది ఆయన వాదన. కొలిగిపూడికి వార్నింగ్ ఇస్తే సరిపోద్దా? బహిరంగంగా మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఆయన సీటేం ఊరకు రాలేదంట. 5 కోట్ల రూపాయలు మంత్రికి ఎంపీకి ఇచ్చి కొనుక్కున్నానని చెప్పి ఆయనే చెప్తున్నాడు. ఇంకా చాలామంది తమ పార్టీలో సీట్లు కొనుగోలు చేశారని చెప్తున్నారు. మరి డబ్బులు తీసుకొని సీట్లు ఆయన మాట ప్రకారం చూస్తే డబ్బులు ప్రకారం సీట్లు ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అసలు దమ్ముంటే కొలికపూడి శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయమని చెప్పి కొందరు మేధావుల నుంచి మాటలు వినబడుతున్నాయి. ఆయన కనుక సస్పెండ్ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. అందుకే ప్రభుత్వ పెద్దలు సస్పెండ్ చేయలేకపోతున్నారా అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఈ హెచ్చరికలు ఖబర్దారులు అనేవి ముందు మన నుంచి రావాలి, పై స్థాయి వ్యక్తుల నుంచి, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా. ఈ పైనుంచి ఇలాంటి నిషేధిస్తే కింద స్థాయిని గట్టిగా ఖబర్దారని హెచ్చరించవచ్చు అనేది ఇక్కడ కనపడతా ఉంది.